హాయ్ ఫౌండర్స్ అందరూ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు ఫ్రమ్ వరంగల్. చాలా చక్కటి విషయాలు పర్మిషన్ గారు ఈ యొక్క ఆడియో మెసేజ్ అందరూ వినాలి, ఎందుకంటే చక్కగా వివరించారు మన ఎస్ఎస్సి కేస్ గురించి కానీ, మన యొక్క విక్టర్ విత్ యాష్ గురించి కానీ, ప్రతి పాప గురించి కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి, మీ సొంత యొక్క మీ యొక్క జాబ్ కానీ, మీ వృత్తి కానీ, మీ పనులు కానీ చేసుకుంటూ ఉండండి. యాష్ గారు 2000 ఎప్పుడైనా కూడా ఇవ్వగలుగుతాడు. ఆయన ఇచ్చినప్పుడు అన్నీ కూడా మనకు మంచి విషయాలు రాబోతాయి, అన్నీ కూడా లైవ్లో ఉండబోతాం, మనం మా జీవితాలు మారుతాయని చెప్పి చెప్పడం అని సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు. కాబట్టి ఇక్కడ మీ జాబ్ను, మీ వృత్తి, మీ వర్క్ అన్ని చేసుకుంటూ ఉండండి అని క్లియర్గా మంచి విషయాలు కూడా బోధించాడు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ విషయము అందరూ కూడా అర్థం అవ్వకపోవడం అసలు అవ్వటం లేదనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్, కొంతమంది లీడర్స్ని అభిమానిస్తారు. అభిమానం ఉండాలి, కానీ మరి ఆ అభిమానం అవమానం ఇంకోటి అంటే నీ యొక్క ఇంకోటి అంటే చాలా అంటే నీ యొక్క ఆర్థిక వ్యవస్థకి దెబ్బతీసేటువంటి మాదిరిగా ఉంటుంది. కొన్ని గ్రూపులు ఉంటాయి, తెల్లాలేస్తే ఇదే ఇక రేపు ఇక ఇవాళ వస్తానే రేపు వస్తాను, మా వస్తానే ఎల్లుండి వస్తానే. అవునా కాదా ఒకసారి మీకు కూడా అర్థం చేసుకోవాలి. ఇక కొన్ని గ్రూపులు ఉంటాయి, రేపు పొద్దున లైవ్ అయితే ఇంకోటి అంటే ఇక అయ్యగారికి ఇంకా ఇందులో అయ్యగారులు కూడా తయారైనలు ఏమంటే రేపు వద్దనే రేపే ఎల్లుండి 6, 3, 4, 5 అని ఇట్లా లెక్కలు చేసుకొని కూడా మన లెక్కల మీద లెక్కేసుకొని కూడా మనకు ఈ టైంకి వస్తా ఆ టైంకి వస్తా అని చాలా మందిని కూడా డిసప్పాయింట్ చేస్తున్నారు. మీరు చెప్పే మాటలు ఇంకోటి అంటే కొంతమంది కూడా లీడర్స్ చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఇగో అది నమ్మకు ఇది నమ్మకు, యాష్ గారు ఒక పేమెంట్ ఇస్తా అని. ఎస్, యాష్ గారు ఒక పేమెంట్ ఇచ్చి ఒక పేమెంట్ రిలీజ్ చేస్తే ఆపిల్స్ ఇస్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ లైఫ్ చేంజ్ అవ్వడానికి 2026 ఎండింగ్ వరకు అంటే ఇంకా 4 నెలల సమయం మనకు పడుతుంది. కాబట్టి ఆ 4 నెలలలో ఎంతమంది ఇక్కడ ఎంతమంది పిల్లలకు ఫీజులు లేక, పిల్లలకు కాలేజీకి పైసలు కట్టలేక ఎంతమంది ఇక్కడ సతమతం అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు ఏం పని చేయొద్దు అంటున్నారు. ఒక నెట్వర్క్, మంచి నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ అన్నట్టు ప్రపంచం ఇది కూడా ఒక నెట్వర్కే కదా. నెట్వర్క్ అన్నట్టు లేదంటే ఏం లేదు. ఆన్పాష్ అనేది కూడా ఒక నెట్వర్కే. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక ఫౌండర్షిప్గా తీసుకున్నాం. ఇక చాలా కంపెనీలు కూడా ఫౌండర్షిప్ అలా ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి సర్టిఫికేట్ ఒకటి మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని లీగాలిటీతో ఉన్నటువంటి కంపెనీలు కూడా మనకు ముందుకు వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి అంటే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి కంపెనీలు 1,00,000 పెడతారు, 2,00,000 అవి కాదు. డైరెక్ట్ సెల్లింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇండియన్ లీగాలిటీ పూర్వకంగా కానీ మనకు ప్రపంచ వ్యాప్తంగా మన లీగాలిటీ ఏదైతే ఉందో వాడి ద్వారా ఏదైతే ఉందో మీరు ఇంకో నెట్వర్క్ పరిధిలో కూడా వర్క్ చేసుకొని మీకు మీ సొంత అంటే నెట్వర్క్లో కూడా బాగుపడండి. మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి, మీరు లైఫ్ చేంజ్ చేసుకోండి. మీ లైఫ్ని మీరు మీ ఫ్యామిలీకి కనీసం కూరగాయలమన్నా కూడా సంపాదించుకునే ప్రయత్నించండి. పలాంటి క్యాండిడేట్ ఇది ఒక కంపెనీ వచ్చింది, ఇది చేయకండి, అది అవసరం లేదు. ఇంతకుముందు కూడా ఒక కంపెనీ ఒక యూట్యూబర్ చెప్పిండు, పలానా కంపెనీ అలా జైన్ కాకండి, అది కాదు అవసరం లేదు అన్నారు. ఆ కంపెనీ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. వాళ్ళ ఏ కంపెనీ అది కాదు, చేయకండి. ఇంకోటి అంటే మీరు ఏ కంపెనీ అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీతో ఉన్నటువంటి కంపెనీలో మీరు జాయిన్ అవ్వండి, వర్కింగ్ చేసుకోండి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు ఎన్నో వస్తున్నాయి, అవి చేసుకోండి, ఎర్న్ చేసుకోండి. అంతేగాని ఇంకోటి అంటే మీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. మనకు యాష్ గారు ఇచ్చే టైంలో ఇస్తాడు అంతే. కానీ ఇక్కడ ఫలానా క్యాండిడేట్ చెప్తాను ఉంటాడు అన్నట్టే ఇంకోటి గ్రూప్ మీటింగ్లు చాలా జరుగుతున్నాయి. గ్రూప్ మీటింగ్లు, కాల్ మీటింగ్లు. ఈరోజు యాష్ గారు వస్తారు, రేపు పొద్దున పాప పోతుంది. ఈరోజు యాష్ గారు వస్తారు, రేపు పొద్దున ఈ యొక్క పదము చాలా మందికి కూడా మా మైండ్లో సెట్ అయిపోయి ఏ పని చేసుకోలేకపోతున్నాడు. ఆ పని చేసుకోలేకపోతుండే, ఈ పని చేసుకోలేకపోతుండే. యాష్ గారు ఆఫీస్ ఇస్తారు, నా లైఫ్ సెట్. ఇంకోటంటే ఇంకో 10 లక్షలు బయట నుంచి ఇంకో 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకుంటున్నాడు. అప్పు తీరక చాలా మంది ఫౌండర్స్ కూడా ప్రాణాలు కూడా పోయినాయి. చాలా మంది ప్రాణాలు కూడా ఇంకోటంటే ఈ అప్పుల సమస్యలో, ఆర్థికమైన సమస్యలో ఉండి చాలా మంది కూడా సూసైడ్ చేసుకున్నటువంటి దాఖలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా సూసైడ్లకి అంటే మీ పనులు, మీ వర్క్, మీ జాబ్ అంటే ఇవన్నీ చేసుకోండి. మీ యొక్క సొంత వ్యాపారం కావచ్చు. చాలా మంది నిరుద్యోగులు వచ్చారు వీళ్ళకి. మీ యొక్క ఏదైతే వర్క్ చేసుకుంటున్నారో ఆ వర్కులు చేసుకోండి, మీ పనులు చేసుకోండి, మీ వ్యవస్థ చేసుకోండి. ఆన్పాష్ అనేది యాష్ గారు లైవ్కి ఇచ్చినప్పుడే మనం తీసుకుందాం అంతే. కానీ ఈ మధ్యంతరంగా చెప్పేటువంటి మూడో కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు కొంచెం వినకండి. కొంచెం వాళ్ళ మాటలు వింటే మాత్రం ఇంకా మీరు రోడ్డు మీద పడతారు. మీ ఫ్యామిలీని కూడా రోడ్డు మీద ఒక షిప్ అంటే ఒక పళ్ళెం పట్టుకొని చేతికి ఇచ్చి కూడా వాళ్ళని కూడా అడుక్కోమని చెప్పి అటువంటి పరిస్థితికి దిగజారుతారు. అలా ఎవ్వరు దిగజారకూడదు. మై డే ఫౌండర్స్, యాష్ గారు ఇచ్చేంత వరకు కూడా మీరు ధనవంతులే.
ధనవంతులు ఉండాలంటే మీ పని మీ యొక్క వర్క్ అంటే మీరు ఒక సొంత నెట్వర్క్లు మీ నెట్వర్క్ చేసుకున్నటువంటి పరిధిలు ఏవైతే ఉన్నాయో అందరూ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ సొంత వ్యాపారం చేసుకోండి, మీ జాబులు చేసుకోండి. చాలామంది జాబులు వదిలిపెట్టారు, బీకరగాలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతుండ్రు. ఇంకా ఇంకా చెప్పుడు మాటలతోటి అది చేసుకోవద్దు, ఇది చేసుకోవద్దు, ఇది వస్తేనే నమ్ములు ఈ యొక్క పేమెంట్ పడితే మీ జీవితాలు మారుతాయి అని అంటే మాత్రం మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 2026 డిసెంబర్ వరకు మనకు ఒక టైమింగ్ అనేది వచ్చింది. ఆ టైమింగ్ వరకు రేపు పొద్దున మా పాపపు ఎల్లుండి పాపపు ఈ పాపపులతో మాకు కడుపు నిండేది ఏం లేదు. మనకు కావాల్సింది ఆఫీస్ వచ్చేదాకా వెయిటింగ్ చేయండి. 26లో వస్తుంది. 26 ఎండింగ్ డిసెంబర్ వరకు వస్తే ఆ టైం వరకు వెయిటింగ్ చేయండి. దాని తర్వాత కూడా చూద్దాం. అప్పటి వరకు కూడా మనకు మన లైఫ్ చేంజ్ అయితే మన దేవుడు ఉన్నాడు. ఓకే, అన్ని కూడా సవ్యంగా జరగాల, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాజు ఫ్రమ్ వరంగల్. ఈ యొక్క మాటలు ఎవరికైనా కఠినంగా మరి ఇబ్బందికరంగా ఉంటే వెరీ వెరీ సారీ. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పౌండర్ తెలుసుకోవాలంటే నిజమైన వ్యవస్థలు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ.